సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక మొదట తన సొంత పాపుల కొరకు తరువాత ప్రజల పాపుల కొరకు దినదినం బలు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. ఇప్పుడు లేవి గోత్రాన్ని గురించి మరొక ప్రాముఖ్యమైన మాట ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను లేవిని గురించి. అదేమిటి అనంటే, ఈ లేవీల్లో నుండి యాజకులు వచ్చారనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. తర్వాత లేవి కాండం 16వ అధ్యాయాన్ని మనం వెళితే ఇశ్రాయేలుకు ఉన్న 7 పండుగలో ఇంకో పండుగ ఒకటి ముఖ్యమైనది ఉంది. ఏం పండుగ? 7 పండుగలో ఒకటి ముఖ్యమైన పండుగ. లేవి 16వ అధ్యాయం ఏ పండుగల గురించి మాట్లాడుతుంది అదేనంటే, పాప ప్రాయశ్చిత్తాత దినపు పండుగ. ఇందాక ఇక్కడ మనం చదివిన ఈ భాగము అక్కడికి మనం పోతే లేవి కాండం 16వ అధ్యాయంలో చూస్తాం. అహరోను ప్రధాన యాజకుడు తాను తన కుటుంబం యొక్క పాపల కొరే ముందుగా బలర్పించి, ఆ తర్వాత ప్రజల పాపముల కొరకై తాను బలర్పించి వారి పాప ప్రాయశ్చిత్తార్థంగా బలర్పించారు. అది లేవి కాండం 16వ అధ్యాయం మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి దేవుడు ఈ లేవి గోత్రాన్ని, ఈ లేవి వంశస్థులను, ఈ లేవి కుమారులను పాప ప్రాయశ్చిత్తార్థమైన కార్యములు జరిగించేటువంటి సాధనాలుగా దేవుడు వారిని ఉంచాడు. అది లేవీలో నుంచి వచ్చింది. చాలా అద్భుతమైన విషయమే ఇది. ఏ లేవి అయితే ఆదికాండం 49వ అధ్యాయంలో వాళ్ళ నాన్న చేత స్కాటర్డ్ అని చెప్పబడ్డాడు, అంతేకాదు ఏ లేవి అయితే ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనంలో శపించబడ్డాడు, 7వ వచనం శపించబడ్డాడని చెప్పబడ్డారు. కాబట్టి అలాంటి గోత్రము ప్రభువైన దేవుడు పాప ప్రాయశ్చిత్తార్థం చేసేదానికి కొన్ని సాధనంగా వారిని ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తుంది. సరే, ఇప్పుడు ఆ విషయాలు మనం క్లుప్తంగా వస్తే అహరోను, ఆ తర్వాత అహరోను సంతానం ఇంకా కొంతకాలం యాజకత్వం చేసిన వారు ఆ కుటుంబాల్లో ఉన్నారు.